నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీలో పల్లెలు పచ్చగా పంచాయతీల బలోపేతమే మా లక్ష్యం. ప్రాణాలు తీస్తున్న ఫార్మా, ఇంటింటికి ఇంటర్నెట్, ఇస్రో బంగారు బాతు, స్నేహితుడిలా సాయం చేస్తా. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీలో గ్రామ సీమలకు తిరిగి పూర్వ వైభవం తేవడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని తెలియజేశారు. గ్రామ సభల ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని తీర్చడమే లక్ష్యమని, కాంట్రాక్టర్ల అవసరాలు తీర్చేందుకు కాదు అని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలోని స్వర్ణవాన్పల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. నరేగా నిధులతో 4,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో C48B87 రకాల పనులకు గ్రామ సభల ద్వారానే ఆమోదం పొందుతున్నాము అని చెప్పారు. ఇక ఉపాధి పనుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాలు కల్పిస్తున్నామని, తద్వారా అందరికీ ఉపాధి లభిస్తుంది అని అన్నారు. కొందరు సైకోలు 5 ఏళ్ల పాలనను అధ్వానంగా కొనసాగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఇలా గ్రామ సభలు పెట్టారా? ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని మీ ముందుకు వచ్చి మాట్లాడారా? ఒకవేళ వారు వస్తే పచ్చదనం కనిపించకూడదు, చెట్లన్నీ నరికివేయాలి, పరదాలు కట్టాలి. వానపల్లిలో పళాలమ్మ గుడి వద్ద కూడా ఇదే స్థాయిలో విధ్వంసం చేశారు అని సీఎం చంద్రబాబు బయటపడ్డారు. ఇక రాష్ట్రంలో 2014-19 మధ్య మా హయాంలో 27,444 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని, జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించింది అన్నారు. టీడీపీ హయాంలో గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా కేంద్రాలు పెట్టి ఆదాయం సృష్టిస్తే, వైసీపీ హయాంలో ఆ చెత్తను రోడ్లపై వేసి మరుగుదొడ్ల మాదిరిగా రోడ్లను మార్చేశారు అని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామాలకు విడుదలయ్యే నిధులను మళ్లించి ఇష్టానుసారంగా స్వాహా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే 2,100 కోట్ల రూపాయలను గ్రామ సీమల అభివృద్ధికి విడుదల చేశామని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లతో పాటు మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఏపీలోని పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, అటువంటి వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని, ఆడబిడ్డల చదువు దేశానికే మేలు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరువారిపల్లెలో నిన్న జరిగిన గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక సర్పంచ్ సంయుక్త అధ్యక్షతన జరిగిన స్వర్ణ పంచాయతీ గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలు జరిగిన గ్రామ సభల్లో 1 కోటి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. 4,500 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలి అని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధి కోసం సర్పంచులు, పంచాయతీ ప్రజలు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. సర్పంచ్కు విశిష్టమైన అధికారాలు ఉన్నాయని, వాటిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ప్రతి గ్రామం మహారాష్ట్రలోని గాలేగావ్ సిద్ధిగా మారుతోంది అని పవన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 41,000 కోట్ల రూపాయలతో పనులు చేశామని అంటున్నారు. అయితే వీటికి లెక్కాపత్రం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 15,000 కోట్ల రూపాయల పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన నిధులు ఏమయ్యాయో, ఎలా ఖర్చు చేశారో తెలియడం లేదు అన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనకాపల్లి అనాథ శరణాలయంలో కలుషిత ఆహారం తిని 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనలు పునరావృతం కాకూడదు అన్నారు. ఏజెన్సీలోని పాఠశాలలతో పాటు ప్రైవేటు ఆశ్రమాలపై కూడా పర్యవేక్షణ ఉండాలి అని స్పష్టం చేశారు. పాఠశాలలో ఇంటర్నల్ తో సహా ఏ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సిబిఎస్ఈ అమలవుతున్న 1000 పాఠశాలలో అసెస్మెంట్ పరీక్షలు జరుగుతున్నాయని, ఫలితాలు వచ్చాక దానిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటాము అని వెల్లడించారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మండల స్థాయిలో దాదాపుగా పూర్తి కావచ్చింది అని, ఆ తర్వాత డివిజన్ స్థాయిలో చేస్తాము అన్నారు. సర్దుబాటులో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాము అన్నారు. ఈ ఏడాది గురు పూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. నవంబర్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించాలి అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఫైన్ 4 స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించాలి అని ఆదేశించారు. బడుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన యాప్ల భారాన్ని టీచర్లకు తప్పించాము అని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఈ బాధ్యతలు అప్పగించామని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని తెలియజేశారు. ఇంటర్లో పదోన్నతులు, కోర్టు కేసులపై చర్చించారు. వీలైనంత త్వరగా కేసుల పరిష్కారానికి ప్రయత్నించాలి అన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు కోన శశిధర్, వి విజయరామరాజు, కృతికా శుక్లా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి దర్శనాన్ని వ్యాపారంగా మార్చేసిన గత వైసీపీ ప్రభుత్వ ఒరవడి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కూడా కొండపై తిష్ట వేసుకుని కూర్చున్న దళారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంత్రుల సిఫార్సు లేఖల కోసం పెద్ద మొత్తంలో ఇస్తామంటూ ఆఫర్లతో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన లేఖలను అందిన కాడికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ వైసీపీ ఎమ్మెల్సీ కొండపైన విజిలెన్స్ కు దొరికిపోయారు కూడా. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదంతా యథేచ్ఛగా సాగుతోంది అని ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ పాలక మండలి నియామకం కోసం అధికారులు మంత్రులతో కలిసి సీఎం ఇటీవల కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సిఫార్సు లేఖల అంశం చర్చకు వచ్చింది. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖలను అమ్ముకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బేరాలు పెట్టి మరీ వారి నుంచి ఈ లేఖలను దళారులు కొనుగోలు చేసేవారని, తిరుమలలో ఇదో పెద్ద బిజినెస్ గా మారింది అని చెప్పడంతో సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల అత్యంత భక్తితో ఉంటారు. టీటీడీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది దర్శనాల లేఖలు అమ్ముకుంటున్నారు అన్న విషయం తెలియగానే ఆయన ఆశ్చర్యపోయారు. టీటీడీ సిఫార్సు లేఖల విషయంలో సీఎంఓ అధికారులు అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, జూనియర్ అధికారులు అసలు లేఖలు ఇవ్వడమే మానేశారు. మిగిలిన అధికారులు కూడా సీఎం చెప్పిన తర్వాత కొంత జాగ్రత్త పడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాగా తెలిసిన వారికే లేఖలు ఇస్తున్నారు. అది ఒకసారి తీసుకుంటే మళ్లీ ఏడాది వరకు అడగడానికి వీల్లేదని ముందుగానే చెప్తున్నారు. దానికి అంగీకరిస్తేనే లేఖ ఇస్తున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టీటీడీ లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎంఓ నుంచి సూచనలు వెళ్తున్నాయి. ఏపీలో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కడికెక్కడ నుంచో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం వారి కోసం కొత్తగా ఫార్మాసిటీలు నిర్మిస్తోంది. భారీ ఎత్తున మందులు తయారు చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఫార్మా కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అక్కడ ప్రమాదాల సంఖ్య చాలా తక్కువ, మరణాల రేటు స్వల్పమే. ఏపీలో మాత్రం ఫార్మా కంపెనీలు నిత్యం మండుతూనే ఉన్నాయి. విశాఖ పరిసరాల్లోని పరివాడ, అచ్యుతాపురం, నక్కపల్లిని ఫార్మా క్లస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏటా కనీసం 5కు తక్కువ కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 4 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. అదే తెలంగాణలో స్వల్పంగా ఉంటుంది. ఇందుకు కారణం ఏంటి, ఎక్కడ లోపం ఉంది అని దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్మా కంపెనీలో జగన్ ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం తీసుకొచ్చింది. ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ భద్రతా పరంగా కొన్ని ప్రమాణాలు పాటించాలి. వాటిని అధికారులు తనిఖీ చేసి సర్టిఫై చేయాలి. కానీ జగన్ ప్రభుత్వ విధానం వల్ల అధికారులు తనిఖీ చేయకుండా ఏ సంస్థకు ఆ సంస్థ మేము అన్ని చేసేసాం అని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసి ఒక పత్రం పడేస్తే ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. దానివల్ల పలు కంపెనీలు ఖర్చును తగ్గించుకోవడానికి భద్రత ఏర్పాట్లు చేయకుండా మమా అనిపిస్తున్నాయి. అటువంటి చోట్ల ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. అధిక లాభాలు సంపాదించాలి అనే ఆశతో నిబంధనలు పాటించడం లేదు. కొత్తగా వస్తున్న కంపెనీలన్నీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసి సర్టిఫై చేసి పరిజ్ఞానం ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారుల్లో చాలా మందికి లేదు. థర్డ్ పార్టీతో తనిఖీలు చేయించి నివేదికలు తీసుకుంటున్నారు. ఎసెన్షియా విషయానికి వస్తే 2 ఏళ్ల క్రితమే థర్డ్ పార్టీ తనిఖీ చేసి లోపాలను నివేదించింది. కానీ వారు దాన్ని పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో దారుణంగా దెబ్బతిన్న అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు జవసత్వాలు అందించింది. రాజధానిగా అమరావతి అభివృద్ధి ఒక అద్భుత అవకాశమని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంతం లీడ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సుదీప్ మంజుదాన్ నిన్న ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం మాత్రమే కాదు, సాంకేతిక మద్దతు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వాతావరణానికనే తట్టుకొని ఆర్థికంగా సుస్థిరం కాగలిగిన ఒక గ్రీన్ ఫీల్డ్ నగరాన్ని అభివృద్ధి చేయడం అవసరము అని పేర్కొన్నారు. దీనివల్ల ఏపీలోనే కాకుండా మొత్తం భారత్లోనే ఆర్థిక ప్రగతి పుంజుకునే అవకాశం ఉంటుంది అని తెలియజేశారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రపంచ బ్యాంకు అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు బృందం అమరావతిని సందర్శించి కొత్త రాజధాని నిర్మాణాన్ని అభివృద్ధి చేసేందుకు సాంకేతిక, ఆర్థిక మద్దతు అందించేందుకు అవకాశాలు అధ్యయనం చేస్తుంది అని చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో ప్రపంచంలోని ఇతర నగరాల ప్రాజెక్టుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని అమరావతి నిర్మాణంలో వినియోగించుకోవాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది అన్నారు. దీనివల్ల ఒక అద్భుత రాజధాని నిర్మించాలి అన్న ఆ ప్రభుత్వ బృహత్తర ఆకాంక్షకు సహకరిస్తున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. తమ బృందం అమరావతిలో జరిపిన పర్యటన ప్రాథమిక అంచనా కోసమేనని, ఇక్కడ మరిన్ని సార్లు పర్యటించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు పూర్తి చేసిన అనంతరం తమ మద్దతుకు సంబంధించిన అంశాలను ఖరారు చేస్తామని మజుందార్ పేర్కొన్నారు. ఇతర భాగస్వాములు, స్థానిక ప్రజలతో కూడా తాము చర్చిస్తామని తెలియజేశారు.
భారీ లక్ష్యాలతో ఆంధ్ర రాష్ట్రమంతా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీని వినియోగించుకునేలా రాష్ట్ర ఇంధన శాఖ 5 ఏళ్ల కాలానికి పాలసీని సిద్ధం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రాథమిక సమీక్ష జరిగింది. చంద్రబాబు దిశానిర్దేశం మేరకు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీకి తుది మెరుగులు దిద్దారు. ఈ నెల 28వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ పాలసీకి ఆమోదం పొందే వీలు ఉంది. రాష్ట్రంలో 2030 నాటికి సోలార్ 38 గిగావాట్, విండ్ ఎనర్జీ 22 గిగావాట్, పంప్డ్ స్టోరేజ్ హైడల్ విద్యుత్ 12 గిగావాట్, బ్యాటరీ స్టోరేజ్ 25 గిగావాట్, గ్రీన్ హైడ్రోజన్ ఏడాదికి 1 మెట్రిక్ టన్, బయోఫ్యూయల్ రోజుకు 1500 కిలోలీటర్లు, 500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల లక్ష్యంగా ఈ పాలసీని ఇంధన శాఖ రూపొందించింది. రాష్ట్రంలో 2029-30 నాటికి 1,16,400 MU విద్యుత్ డిమాండ్ ఉంటుంది అని ఇంధన శాఖ అంచనా వేసింది. ఇందులో 65% వాటా గ్రీన్ ఎనర్జీదేనని వెల్లడించింది. 2029-30 నాటికి పీక్ డిమాండ్ 18,713 మెగావాట్లు ఉంటుంది అని ఇంధన శాఖ భావిస్తోంది. దీంతో కేవలం థర్మల్, హైడల్ విద్యుత్ పైనే ఆధారపడకుండా సంప్రదాయేతర ఇంధన వనరులను జత చేయడం ద్వారా కరెంటుకు కొరత రాకుండా చూసుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని ఇంధన శాఖ వ్యక్తం చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యుత్ రంగంలో రెన్యూవబుల్ ఎనర్జీ వాటాను గణనీయంగా పెంచేలా కార్యాచరణను అమలు చేసేందుకు ఇంధన శాఖ సిద్ధమైంది. ఇక సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా ఇంధన శాఖ తయారు చేసింది. జాతీయ రెన్యూవబుల్ ఎనర్జీ, సెకీ, ట్రాన్స్కో, డిస్కంలు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో వ్యవహరిస్తూ క్లీన్ ఎనర్జీ వాడకాన్ని విస్తరించాలి అని రాష్ట్ర ఇంధన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూములు లీజుకు ఇప్పించే బాధ్యతను రాష్ట్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగించింది. దర్యాప్తు అధికారి ప్రశ్నలకు నిందితుడితో పాటు వెళ్లిన న్యాయవాది ఎలా సమాధానం చెబుతారని జోగి తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నలు విని అవసరమైన డాక్యుమెంట్లు అందజేసే వరకే న్యాయవాది పాత్ర ఉండాలి అని పేర్కొంది. నిందితుడిని ప్రశ్నిస్తుంటే న్యాయవాది సమాధానం చెప్పడంపైనే ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలుపుతున్నారు అని గుర్తు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై మూకదాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై నిన్న హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగియడంతో సెప్టెంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. తీర్పు వెల్లడించే వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పున్నవోలు వాదనలు వినిపిస్తూ గత 20 ఏళ్లుగా పిటిషనర్ ఒకటే నెంబర్ వాడుతున్నారు అని అన్నారు. ఇక ఎఫ్ఐఆర్ లో ఉన్న సమాచారానికి అదనపు వివరాలు చేర్చి పోలీసులు ఈ కేసును ఇంప్రూవ్ చేస్తున్నారు అని అన్నారు. ఇక దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే దర్యాప్తునకు సహకరించినట్లా అని ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ దర్యాప్తు అధికారి ప్రశ్నించేటప్పుడు నిందితుడి తరపు న్యాయవాది జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అన్నారు. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు పిటిషనర్ వాస్తవాలను కోర్టు ముందు ఉంచాలి అన్నారు. పిటిషనర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని వాదించారు. పిటిషనర్ అతని అనుచరులతో కలిసి 15 కిలోమీటర్లు ప్రయాణించి చంద్రబాబు ఇంటిపైకి దాడి వచ్చారని, ఇక తమ లీడర్ను తిట్టారని, ఇతర నివాసాలపై దాడి చేయడానికి రావడం సరికాదు అని అన్నారు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు వారానికి ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్ట్ ను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. జైలుకు సంబంధించి విడుదలైన తర్వాత ఎక్కడ నివాసం ఉంటున్నది, మొబైల్ నెంబర్ వివరాలను దర్యాప్తు అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. బెయిల్ షరతులు ఉల్లంఘించినప్పుడు, అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు పోలీసులకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు నిన్న తీర్పు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 13న మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాడ్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఆయన్ను అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రశ్నించిన నాగశిరోమణి అనే మహిళకు దూషించారు. ఆయా ఘటనలకు సంబంధించి పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు పిన్నెల్లితో సహా ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నంతో సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లే కాదు, ఆస్తులకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం ఆమదాల వలస ఏపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి అలవాటే అని టీడీపీ ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. ఇక నిన్న అమరావతి అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ్మినేని సీతారాంపై సంచలన ఆరోపణలు చేశారు.
తమ్మినేని అక్రమాలపై దర్యాప్తు కోసం స్పెషల్ టీం వేయాలని సీఎం చంద్రబాబును కోరుతున్నారని అన్నారు. సీతారాం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లపై తాను 2022లోనే మాట్లాడాను అన్నారు. ఇక స్పీకర్ గా విలువలతో వ్యవహరించాల్సిన వ్యక్తి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఇక ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల ఆధారంగా హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని అన్నారు. ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఎక్కడా డిగ్రీ పట్టా పొందినట్లు పేర్కొనలేదు అన్నారు. ఇక ఇంటరే తన హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పారని అన్నారు. అయితే 2018లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాను అని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేశారని అన్నారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆ యూనివర్సిటీని అడిగితే ఆయన డిగ్రీ సర్టిఫికెట్ లో పేర్కొన్న రిజిస్టర్ నెంబర్ తో గానీ పరీక్ష రాసినట్లు పేర్కొన్న నెంబర్ సెంటర్ నెంబర్ లో గానీ సీతారాం పరీక్ష రాయలేదు అని తెలియజేశారు అని అన్నారు. ఇక ఈ ఫేక్ సర్టిఫికెట్లపై రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, ఏపీ గవర్నర్లకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఆనాటి సీఎం జగన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇక హైకోర్టు సీజేకు ఫిర్యాదు చేశానని, అయితే ఎవరి దగ్గర నుంచి స్పందన రాలేదు అని రాష్ట్రపతి కార్యాలయం నుంచి రిప్లై వచ్చింది అని అన్నారు. ఇక విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ కు పంపారని అన్నారు. తమ్మినేని ఫేక్ డిగ్రీ వ్యవహారాన్ని అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీలు ధృవీకరించాయని అన్నారు. తమ్మినేని ఫేక్ డిగ్రీపై సీఐడీతో విచారణ జరిపించాలని, దీనిపై త్వరలోనే సీఐడీ చీఫ్ ను కలుస్తాను అని చెప్పారు. సీఎస్ విచారించి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. యూరియా, డీఏపీ కొరతతో ఏపీలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు రికార్డులు చెబుతుండగా వాస్తవానికి ఎక్కడా నిల్వలు లేవు. కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువులను ఎప్పుడో అమ్మేశారు. కానీ ఈ సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదు అని తెలుస్తోంది. ఒకవేళ అమ్మినట్లు చూపిస్తే దానికి సంబంధించిన సొమ్ము చెల్లించాల్సి వస్తుంది అన్న ఆలోచనతో గతంలో రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అమ్మకాలను కూడా ఆన్లైన్ చేయలేదని సమాచారం. ఇదే అదనపు ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న కొద్ది నిల్వలను బ్లాక్ మార్కెట్ కు తరలించేసి ధరలను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. యూరియా బస్తా 266కు అమ్మాల్సి ఉండగా ప్రస్తుతం చాలా చోట్ల బస్తా 350కు అమ్ముతున్నారు. డీఏపీ బస్తా 1350కి అమ్మాల్సి ఉండగా 1450 వరకు అమ్ముతున్నారు. వ్యాపారులు మాత్రం అధికంగా అమ్మడానికి రవాణా ఖర్చులే కారణమని చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన 1,70,00,000 మెట్రిక్ టన్నుల ఎరువులు మాయమైనట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో గత ఏడాది కంటే తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగైనప్పటికీ ఎక్కువ మొత్తంలో ఎరువుల అమ్మకాలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడ ఎరువులు సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లాయి అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లో పంటల సాగు ముందే ఆరంభం కావడంతో మన ఎరువులు అటువైపు వెళ్లి ఉంటాయి అని భావిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో యూరియా, డీఏపీ కొరత ఏర్పడింది. కంపెనీల నుంచి వచ్చిన ఎరువులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో తలెత్తిన కొరత వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కొరత లేదన్న ఆలోచనతో వరి సాగుకు ఎక్కువ మంది రైతులు ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు ₹300కి ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు ₹300కి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు. ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ కల్పించడం తమ లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. ఇక ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని వివరించారు. మొత్తం పెట్టుబడి వ్యయం ₹1,779 కోట్ల యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఫైబర్ ద్వారా 65,500 ప్రభుత్వ సంస్థలకు గవర్నమెంట్ టు సిటిజన్ కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 300 రైతు వేదికలకు ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది అని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో ఒకప్పుడు 111 పరిధిలో ఉండి గత ప్రభుత్వ హయాంలో ఆంక్షలు విధించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. హైదరాబాద్ లోని చెరువులు, FTL బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను గతంలో 111 పరిధిలో ఉన్న గ్రామాలకు కూడా వర్తింపు చేయనుంది అన్న ప్రచారమే ఈ ఆందోళనకు కారణం. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల నిర్మాణాలపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ 111 తీసుకొచ్చింది. దీంతో ఆ గ్రామాలన్నీ బఫర్ జోన్ కిందకు వెళ్లాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేయడంతో ఆ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా పెరిగాయి. కానీ జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత దానిని పట్టించుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాలు జరగడంతో
పాటు అక్కడక్కడ నిర్మాణాలు కూడా వచ్చాయి. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గత ప్రభుత్వ విధానాన్ని కొనసాగిస్తుంది అని అందరూ భావించారు. అయితే చెరువుల FTL బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు అంటూ ప్రభుత్వం ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లోని చెరువులు, నాలాలు, పార్కులు, లేఅవుట్లోని ఓపెన్ స్పేస్లు, ఆట స్థలాలు, రహదారులు, ఫుట్పాత్ల పరిరక్షణ, వాటిలోని ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగిస్తూ జీవో తీసుకువచ్చింది. సమర్థులైన అధికారులను నియమించింది. దీనికి తోడు శివారు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు బీఆర్ఎస్ సమ్మతమవుతుంది. 111 జీవో పరిధి గ్రామాల్లోకి హైడ్రాను తేవడం పైన ఆందోళన చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పంట రుణాలు 2 లక్షల లోపు బకాయిలు ఉన్న రైతుల్లో కుటుంబ నిర్ధారణ జరగదని, కుటుంబాలు 4,24,873 ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వీరి వివరాలు సేకరించి ఒక ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశామని పునరుద్ఘాటించారు. ఇక నిన్న వ్యవసాయ డైరెక్టర్ గోపి, జాయింట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తో సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సరళిని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటూ పెండింగ్ లో ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఒక కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు, అందులో వివరాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లడంతో పాటు రైతు వేదికల వద్ద వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలియజేశారు. ఇక వివిధ బ్యాంకుల్లోని రైతుల ఖాతాలో ఇప్పటికే జమ చేసిన సొమ్మును తిరిగి రైతులకు కొత్తగా అప్పు రూపంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెన్యువల్ చేసిన రైతు ఖాతాల సొమ్మును తిరిగి చెల్లించేలా, రుణమాఫీ అయిన ఖాతాలకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖాతాలు, కుటుంబ నిర్ధారణ జరగని రైతులు తమ దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి అని సూచించారు. ఒకవేళ రైతు కుటుంబాలకు సంబంధించి కుటుంబ నిర్ధారణ చేసే సమయంలో బ్యాంకర్లు ఏవైనా తప్పులు చేస్తే వాటిని సరిచేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ FTL లో బఫర్ జోన్ లో ఉంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తన ఇల్లు హిమాయత్ సాగర్ FTL పరిధిలో గాని బఫర్ జోన్ లో గాని ఉంటే వెంటనే కూల్చేయండి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ తోనూ, ఆయన బావ హరీష్ రావుతోనూ, వారి నాయన కేసీఆర్ తోనూ చెప్పించుకునే అవకాశం పొంగులేటి ఇవ్వబోడు అని చెప్పారు. ఇక తన ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో ఉందో లేదో కొల్చేందుకు ఎప్పుడు వస్తారో చెబుతూ తాను అక్కడే ఉంటాను అని చెప్పారు. ఇక కేటీఆర్ లాగా ఇల్లు తనది కాదని, లీజుకు తీసుకున్నాను అని చెప్పబోనని, ఆ ఇల్లు తనదేనని, తన కొడుకు పేరున ఉంది అని ప్రకటించారు. తన ఇల్లు తనదని చెప్పుకునే ధైర్యం కూడా కేటీఆర్ కు లేదు అన్నారు. ఆయన ఫామ్ హౌస్ ను నిజంగా లీజుకు తీసుకుంటే ఎంతకు తీసుకున్నాడో వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉందనుకున్నామని, ఇక అధికారంలోకి వచ్చాక సీఎం మంత్రులు కూర్చొని సమీక్ష చేస్తే అప్పు 7.19 లక్షల కోట్ల రూపాయలుగా తేలేసరికి షాక్ అయిపోయామని పొంగులేటి తెలియజేశారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానా సహకరించిందని తెలిసినా దుబారా ఖర్చులు దూరంగా పెట్టి 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల మేరకు రుణాన్ని మాఫీ చేశామని అన్నారు. ఇంకా 13,000 కోట్ల మేరకు మాఫీ చేయాల్సి ఉంది అని, దాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక త్వరలోనే 2 లక్షల పైన రుణం తీసుకున్న రైతులు పై మొత్తాన్ని బ్యాంకులకు కట్టేందుకు కట్ ఆఫ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో PCC అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే అంశంపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ జాబితాపై కూడా ఆ నేతలతో కసరత్తు జరిపిన అధిష్టానం సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలియజేసింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, PCC అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నం వారితో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వేర్వేరుగా చర్చలు జరిపారు. తొలుత రేవంత్ ను, తర్వాత భట్టి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి PCC అధ్యక్షుడిపై వారి అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంతో చేర్చాల్సిన నేతల వివరాలను కూడా సేకరించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రజలకు ఇచ్చిన హామీలపై వస్తున్న ప్రతిస్పందనలు, బీజేపీ బీఆర్ఎస్ కార్యకలాపాల గురించి వివరంగా చర్చించారు. రేవంత్ దాదాపు 40 నిమిషాల పాటు వారితో మాట్లాడగా భట్టి, ఉత్తమ్ చెరి 15 నుంచి 20 నిమిషాల పాటు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశారు. అనంతరం రేవంత్, భట్టి, ఉత్తమ్తో కేసీ వేణుగోపాల్ కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికల అభ్యర్థులపై CEC భేటీ, కర్ణాటక నేతలతో సమావేశం జరగడంతో వేణుగోపాల్ వారిని రాత్రి 8 గంటల ప్రాంతంలో తన నివాసానికి పిలిచారు. మరోవారు ఆ 3 నేతలతో 40 నిమిషాల సేపు మాట్లాడారు. ఆ సమయంలో 3 నేతలు కలిసికట్టుగా తమ అభిప్రాయాలను ఆయన వివరించారు. ఇక ఏదేమైనా శ్రావణ మాసంలోనే PCC అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగార్థులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు టోక్రా వేసి 129 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 6 నిందితులను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. వేం నరేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా సభ్యులు సుమారు 107 మందిని మోసం చేసి 129 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుల వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నకిలీ అలాట్మెంట్ లెటర్లు, కీసర ఆర్డీఓ స్టాంపులు, 8 మొబైల్ ఫోన్లు, 197 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రుణమాఫీపై చర్చించేందుకు రమ్మంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులపై కాంగ్రెస్ శ్రేణులు దాడులు, యూట్యూబర్లపై దాడులు జరుగుతున్నాయని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ మేరకు కేటీఆర్ డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ సహనాన్ని చేతగాని తాను అనుకోవద్దని, ఒకవేళ తాము ప్రతిఘటిస్తే నిందించవద్దు అని హెచ్చరించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టగా 50 మంది కాంగ్రెస్ గూండాలు రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారు అని ఆరోపించారు. రద్దీగా ఉన్న రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరిసిన యూట్యూబర్ ను హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బును రోడ్డుపై విసురుతూ వీడియోలు తీయడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్పల్లి, సనత్ నగర్, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక 3 నెలల క్రితం ఈ కేసులు నమోదు కాగా వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా సెబీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబీ అనిల్ అంబానీకి 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. దీంతో పాటు స్టాక్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. వ్యాపారవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా 24 మందిని స్టాక్ మార్కెట్, ఇతర సెక్యూరిటీలలో పాల్గొనకుండా సెబీ చర్యలు చేపట్టింది. ఇది కాకుండా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ను సెబీ 6 నెలల పాటు మార్కెట్ నుంచి నిషేధించింది. దానిపై 6 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇక అనిల్ అంబానీ, ఆర్హెచ్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు ఆర్హెచ్ఎఫ్ఎల్ లింక్డ్ ఎంటీటీలకు రుణాల ముసుగులో నిధులను బదిలీ చేయడానికి ఒక మోసపూరిత పథకాన్ని రూపొందించారు అని సెబీ తన 222 పేజీల తుది ఆర్డర్లో వెల్లడించింది. ఇక 2018-19 సంవత్సరంలో ఆర్థిక అవకతవకల కారణంగా ఆర్హెచ్ఎఫ్ఎల్ నిషేధించబడింది. ఇక సెబీ దర్యాప్తులో రుణాలు భారీగా పెరిగాయని, విధానపరమైన లోపాలు ఉన్నాయని తెలియజేసింది. ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులను రాకెట్ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అదే సమయంలో భారీ లాభాలను కూడా ఆర్జిస్తోంది. ఇస్రోపై పెట్టుబడిగా వెచ్చించిన ప్రతి రూపాయికి 2.54 రెట్లు రాబడిగా వస్తోంది. తాజా నివేదికలో వెల్లడైంది. ఫ్రాన్స్ కు చెందిన నోవా స్పేస్ అనే సంస్థ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనాలిసిస్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం పేరిట ఈ నివేదికను రూపొందించింది. గ్లోబల్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా ఇస్రో ఈ నివేదికను రూపొందించే బాధ్యతను నోవా స్పేస్ కు అప్పగించింది. ఇస్రో ఈ తరహా అధ్యయనం చేపట్టడం ఇదే తొలిసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం ఇస్రో సుమారు 5 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాలు, 47 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. దీంతో పాటు 2 లక్షల కోట్ల విలువైన పన్ను ఆదాయాన్ని తీసుకొచ్చింది. 2014-23 మధ్య కాలంలో భారత అంతరిక్ష రంగం జోడించిన స్థూల విలువ 5 లక్షల కోట్లు కాగా వచ్చే 10 ఏళ్లలో ఇది 7.5 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల వరకు పెరగొచ్చని తాజా నివేదిక అంచనా వేసింది. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నదిలోకి దూసుకు వెళ్లడంతో 27 మంది భారతీయులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారిగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన 104 మంది భక్తులు విహారయాత్ర కోసం 10 రోజుల క్రితం 3 బస్సుల్లో నేపాల్ వెళ్లారు. రష్యాతో మధ్యవర్తిత్వానికి తన వంతుగా తోడ్పడతానని, శాంతి స్థాపనకు ఓ స్నేహితుడిలా సాయం చేస్తాను అని, చర్చలు దౌత్యం మాత్రమే సమస్యలకు పరిష్కారమని ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సూచించారు. యుద్ధంపై భారతదేశం ఎప్పుడు తటస్థ వైఖరితో లేదని, ఇక తమది శాంతిపక్షం అని స్పష్టం చేశారు. పోలాండ్ పర్యటనను ముగించుకుని ప్రత్యేక రైల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీ 7 గంటల పాటు అక్కడ ఉన్నారు. ఇక కీవ్ రైల్వే స్టేషన్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో మోదీకి ఆహ్వానం పలికారు. అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీ సాదరంగా స్వాగతించారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడిని మోదీ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. భరోసానిచ్చేలా భుజంపై గట్టిగా చెయ్యి వేసి సంభాషిస్తూ ముందుకు సాగారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు నివాళి అర్పించారు. వారి సంస్మరణార్థం బొమ్మను ఉంచారు. ఈ సంక్షోభం పిల్లల పాలిట వినాశకారమైంది అని వ్యాఖ్యానించారు. యుద్ధంతో ఉక్రెయిన్ ఎంత తీవ్రంగా నష్టపోయిందో వివరించేలా మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మోదీ వీక్షించారు. ఇక ఆ తర్వాత జెలెన్స్కీతో మోదీ భేటీ